అమ్మయ్యా, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే అంతే చాలు. ఈ సౌండ్కి డౌట్ రావచ్చు. వద్దు, బా ఓపెన్ అవ్వట్లేదేంటి? విక్కీ, ఏం చేస్తున్నారు? విక్కీ, కార్ దగ్గర ఏం చేస్తున్నారు? ఇది విరాజ్ సార్ కార్. పనేమో ఫుల్గా ఉంది, ఈ మధ్యలో ఫోన్ కూడా రింగ్ అవ్వాలా? ఈ అనాసిన్ నన్ను మర్చిపోయేలా లేడు కదా. వారానికి ఒక్కసారైనా నన్ను తలుచుకోకపోతే తినింది అరగదనుకుంటా. నేను రిసీవ్ చేయను. ఇప్పుడు నేను కాల్ రిసీవ్ చేయకపోతే ఆ విరాజ్ వదిలిపెట్టాడు. బావా అది ఇది అంటూ నన్నే తిడతాడు. ఎందుకు రిస్క్, చేద్దాంలే. హలో. అమ్మయ్యా, మొత్తానికి నా కాల్ రిసీవ్ చేశారు. నేను బిజీగా ఉన్నాను, ఏం చెప్పాలో త్వరగా చెప్పండి. క్షమించండి సార్, నేను కూడా మీకు కాల్ చేయకూడదు అనుకున్నాను, కానీ నా పరిస్థితి అలా ఉంది. టోన్ ఎందుకు మారినట్టుంది? ఏంటి విషయం? సార్, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. దాని నుండి ఎలా బయటపడాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. సోది చెప్పకండి, సూటిగా విషయానికి రండి. నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి సార్. ఎవరిని అడిగినా డబ్బు అరేంజ్ అవ్వడం లేదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి సార్. నేను మీ రుణం ఎప్పటికీ మర్చిపోను. ఏంటి 2 లక్షలా? 1.5 లక్షల ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చే మీకు 2 లక్షలు అప్పివ్వడం పెద్ద విషయమా చెప్పండి? లేదనకండి సార్, దయచేసి నాకు హెల్ప్ చేయండి సార్. ఈసారైనా ఆ డబ్బుల విషయం, లక్కీ డ్రా విషయం వదిలేసి మాట్లాడతారేమో అనుకున్నాను, కానీ మీరు మారరు. వదిలేయండి. ఇకపై ఈ విషయం పట్టుకుని నాకు కాల్ చేస్తే నేను అసలు కాలే పిక్ చేయను. సార్, హలో సార్. ఈ అనాసిన్ భలే కిలాడి. దబ్బాయించి డబ్బులు ఎలాగైనా లాగాలని చూశాడు, అవ్వలేదని ఇప్పుడు సింపతి నాటకాలు ఆడడానికి చూస్తున్నాడు. ఇకపై ఈ అనాసిన్ కాల్ ఎత్తనని విరాజ్కి చెప్పేయాలి. ఎందుకలా స్తంభంలా నిలబడ్డారు? మీరు కార్ దగ్గర ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. నేను ఈ కారు మా బాస్ కాల్ చేస్తున్నారు. చెప్పండి బాస్. బాసా? నేను కదా నిన్ను అలా పిలవాల్సింది. ఎందుకు బిజీగా ఉన్నావా? మాట్లాడొచ్చు కదా. అవునవును, కరెక్ట్ టైంకే కాల్ చేశారు. ఇక్కడ నా టైమే అసలు బాలేదు. అంటే ఏ క్షణాన మీనాక్షి అడ్రస్ దొరికిందో ఏంటో. నీకది రైట్ అడ్రస్ ఏమో గానీ నాకు మాత్రం అది రాంగ్ అడ్రస్. రాంగ్ అడ్రస్సా? అది నీ బావ అనాసిన్ ఉన్నాడు కదా. సరే సరే బాస్, రైట్ అడ్రస్కే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విరాజ్, నేను అనాసిన్ అంటే వీడు థ్యాంక్స్ చెప్తున్నాడేంటి? మీనాక్షి గారు, నేను పొరపాటుని ఈ అడ్రస్కి వచ్చేసాను. బాస్ ఫోన్ చేసి రాంగ్ అడ్రస్ అని తిట్టారు. త్వరగా రైట్ అడ్రస్కి వెళ్ళాలి. నేను వస్తాను. రాంగ్ అడ్రస్సా? నేను పక్కనున్న మినిస్టర్ అడ్రస్కి వెళ్లాల్సింది. మిస్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. అవునా? అవునవును, నాకు లేట్ అవుతుంది. సాయంత్రం కలుస్తాను. అది మినిస్టర్ ఇల్లు. అక్కడికే వెళ్ళాలి. సాయంత్రం మాట్లాడుకుందాం. మర్చిపోకండి, సాయంత్రం 6 గంటల తర్వాత. అరే అలా కాదు విక్కీ. విరాజ్, వంట మనిషితో ఏం మాట్లాడుతున్నావు? అది నాన్న, వంట మనిషి కదా, సాంబార్ ఎలా చేస్తారో అడుగుతున్నాను. ఏదో సాయంత్రం మాట్లాడతాను అన్నట్టు వినిపించింది. తను కూడా ఇప్పుడు పనికి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి కదా, అందుకే సాయంత్రం మాట్లాడుకుందాం అన్నాను. ఆరు మసాలా ఫ్యూచర్ ఎండీకి సాంబార్ ఎలా చేయాలో వంట మనిషి నేర్పించాలా?
విక్కీని జయరాం